ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, మిథున రాశి వారి జాతకం యోగం, బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, కళ్యాణం, ధనం, యోగం, బలం, వ్యాపార బలం, స్త్రీ యోగ బలం, కళ్యాణ యోగ బలం, విద్య యోగ బలం, ఆరోగ్య యోగ బలం, విదేశాన యోగ బలం, ధనయోగ బలం ఎలా ఉందో చూడు. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే గోపాలకృష్ణుడు వచ్చిండండి, బాలకృష్ణుడు వచ్చిండండి, మురళీకృష్ణుడు వచ్చిండండి. అలాగే వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏకైనట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం భోళా శంకరుడు వచ్చిండు వారి జాతకంలో. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి జాతకంలో చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉందండి. కానీ చేతిలో కత్తెర ఉంటుంది, డబ్బు ఆగదండి, ఎంత ధనం వచ్చినా నిలబడదు వారి జాతకంలో. కడుపులో కపటం ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఉన్న మాట చెప్తారు, లేని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరు నా వాళ్ళే అనుకుంటారు కానీ లాస్ట్కు వారికి నెత్తి మీద టోపీ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి జాతకంలో మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. నవమస్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలంలో. నవమస్థానంలో శని నడుస్తున్నందు వలన మాత్రం ముఖ్యంగా మాతృకు సంబంధించిన వారు కావచ్చు, పితృకు సంబంధించిన వారు కావచ్చు, ఆరోగ్యంలో నష్టం రావటం, అలాగే ప్రాణం మీద హాని రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కానీ మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది. అది కూడా ఇంట్లో ఎవరికైనా ఆకస్మికంగా ఆరోగ్యంలో బాగలేని వారికి కాదండి, వారి కుటుంబ సభ్యులకు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిలేషన్ దగ్గర వాళ్ళు ఇలాంటి చిక్కులు చికాకులు ఉంటే మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా మంచిది. అలాగే అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ధూపం పెట్టడం చాలా మంచిది. అలాగే అష్టమూలిక తైలంతో మాత్రం దీపం పెట్టించడం చాలా మంచిది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం, శనివారం ఏ వారమైనా మంచిదేనండి పెట్టడం. కానీ మాత్రం స్త్రీ దేవతలకు మాత్రం బేసంఖ్య దీపం పెట్టడం, అలాగే పురుష దేవతలకు సరి సంఖ్య దీపం పెట్టడం చాలా మంచిది. అలాగే సంతానంతో విరోధాలు ఉన్నవారు, రుణ చిక్కులు ఉన్నవారు, ఆరోగ్య బాధలు ఉన్నవారు, ఇలాంటి చిక్కులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహంలో మాత్రం గ్రహ నష్టాలు ఉన్నవారు కూడా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి దక్షిణ మూల చాలా మంచిదండి. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం మృగశిర నక్షత్రం వారికి మాత్రం పగడం ధరించడం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా గోమేదకం ధరించడం చాలా మంచిది. శివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. శివుడాగ్రహ ఏంది చెవిన పుట్టదంటారు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా ఉంటుంది, అధాపాతాళం కూడా ఉంటుంది. అత్యాశకు పోవద్దండి. అత్యాశకు పోతే మాత్రం అధాపాతాళానికి పోయే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఉన్నదాంతో సర్దుకుంటే తిరుగు ఉండదు. పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. మోటార్ ఫీల్డ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నవగ్రహాల్లో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఒక గ్రహం మాత్రం తటస్థంగా ఉన్నది. కానీ మాత్రం వీరి జాతకంలో రాహు, కేతు, శని ఈ 3 గ్రహాలు మాత్రం సరి సమాన యోగ బలంలో ఉన్నది. గురుబలం అధికం ఉంది. గురుబలం అధికం ఉన్నందువలన వీరి మాట ఎక్కడైనా చలామణి అవుతుందండి. దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, రాజకీయంలో పోయినా, పరదేశంలో పోయినా, పరరాష్ట్రంలో పోయినా, పరప్రాంతంలో పోయినా, పర ఊరికి పోయినా కూడా మాత్రం ఏ పనైనా సరే సక్సెస్ఫుల్గా సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు చూడాలంటే మాత్రం విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, గృహిణి వీళ్ళ విషయంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా వీరు మాత్రం ఎంత రుణం ఉన్నా అని మాత్రం కొద్దిగా తగ్గించుకోవడం చాలా మంచిది. ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యం కోసం తిరగడం చాలా వరకు ఉంటుంది. ఆహార విహార విషయంలో ఆరోగ్యంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలు కూడా వీరికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. అలాగే ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వీరు ఏ వృత్తి చేస్తున్నా కూడా ఉద్యోగంలో మరి ఏ రంగంలో ఉన్న వారైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే, రెవెన్యూ రంగం వారైనా సరే, బ్యాంక్ రంగం వారైనా సరే, అలాగే కంప్యూటర్ రంగం వారైనా సరే, లేదా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించిన వారైనా సరే, ఇంజనీర్ రంగం సంబంధించిన వారైనా సరే, ఇంకా ఎన్ని రకాల ఉద్యోగాలున్నా అన్ని రకాల ఉద్యోగంలో మాత్రం పని ఒత్తిడి తప్పదండి. వాళ్ళ భాషలతో మాటలు పడే అవకాశం ఉంది. కొలిక్స్తో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విరోధాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వృత్తికారకుడు, శ్రమకారకుడు శనేశ్వరుడు ఈశ్వరుడి స్వభావం కాబట్టి ఈశ్వరుడి ఆరాధన చేయడం, శనేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. నవగ్రహాలని ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహ ప్రయత్నాలు చేయాలనుకునేవారు త్వరలో వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.
గృహ ప్రయత్నాలు చేయాలనుకునేవారు గృహంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం యోగం చేయాలనుకునేవారు చాలా లాంగ్ టైం తీసుకోవడం మంచిది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా మాత్రం చాలా లాంగ్ టైం తీసుకోవడం మంచిది. అని మాత్రం ఆకస్మికంగా మాత్రం ప్రేమ వివాహం చేసుకునేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. స్త్రీలైనా పురుషులైనా. ముఖ్యంగా వీరి జాతకంలో లక్కీ నెంబర్ 9 వస్తుంది, 5 వస్తుందండి. వ్యాపారస్తులకు మాత్రం యోగ బలం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరికి నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు నమ్మినా 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి, చాలా మంచిది. ఎరుపు వస్త్రధారణ చాలా మంచిది. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం ఎరుపుకు సంబంధించిన ఏ కలర్ అయినా చాలా వరకు మంచిదండి. వీరి పేరు మీద సప్తవర్ణాలు వీరికి మాత్రం ఒక బ్లూ కలర్ తప్పించి అన్ని రకాల కలర్ కలిసి వచ్చే అవకాశం ఉందండి. బ్లాక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో దక్షిణ మూల మాత్రం ప్రయాణం చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలానికి మంగళవారం అంటే చాలామంది అనుమానం పడే అవకాశం ఉంటుంది. కానీ మంగళవారం అంటే మంగళప్రదమైన వారం అండి. వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే అంగారకుణ్ణి అంటే కుజగ్రహాన్ని మాత్రం 9000 సార్లు జపం అలవాటు ఉంటే జపం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం శక్తిని బట్టి చేయటండి చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో సత్కారం చేసుకోవడం చాలా మంచి, సత్కారం చేయటం చాలా మంచిది. అలాగే గోమాత పూజ చేయడం కూడా చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం రణబాధలు ఉన్నవారు, భూమి బాధలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. కానీ మాత్రం మొండితనానికి పోయి నువ్వెంత అంటే నేనెంత, నేనంటే ఎంత, నువ్వెంత అనుకుని చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 9 గ్రహాల్లో మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఆ 4 గ్రహాలు మాత్రం వీరి జాతకంలో గురుబలం అయితే అధికంగా ఉంది, చంద్రబలం అధికం ఉంది, శుక్రబలం అధికం ఉన్నది. కాబట్టి మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, గీత రచయిత, రాసేవారు, కవులు, గాయకులు, సాంకేతిక నిపుణులు, ఇక చాలామంది వేల రకాల మంది ఉంటారండి కళాకారులు. వాళ్ళకు చాలా వరకు ఆ సరస్వతి కటాక్షం ఉంటుంది. అలాగే ఆ గాయత్రి మాత కటాక్షం ఉంటుంది, వాగ్దేవి మాత కటాక్షం ఉంటుంది, శ్రీకృష్ణుడి కటాక్షం ఉంటుంది. అలాగే శివుడు ఆజ్ఞ లేనిది, నటరాజు ఆజ్ఞ లేనిది ఏ పని కాదు. కాబట్టి ఆయన కటాక్షం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే వివాహమైన వారికి భార్య భర్తలతో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానంతో ఇబ్బందులు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే ఏ పని చేసినా కానీ 1కి 4 సార్లు ఆలోచించి చేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దలు కట్టిన ఇల్లు కావచ్చు, తొందరలో ఇల్లు కావచ్చు, లేకుంటే సొంత ఇల్లు కావచ్చు, లేదా మాత్రం వారు అత్తమారి ఇల్లు కావచ్చు, ఏ ఇల్లు అయినా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏ ప్రాంతంలోనైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ దృష్టి దోషం అధికం ఉంటుంది, రుణబాధలు అధికం ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు కానీ ఖచ్చితంగా వీరు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అంగారకుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వరకు సకల శుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.